ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి అంటే రాష్ట్ర అధికారాన్ని ఒక పార్టీకి కట్టబెట్టడానికో లేదా దేశాన్ని పాలించడానికి ఒక రాజకీయ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడానికో కాదు. ఎన్నికలంటే అసలు అర్థం రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు, ఆ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను నెరవేర్చడం. కొన్ని ప్రస్తుత ఎన్నికలు ఆ విధంగా నడుస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలతో ఎన్నికలు నడిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవసరాలు ఏంటి? తెలంగాణ అవసరాలు ఏంటి? మహబూబాద్ లోక్సభ స్థానం పరిధిలో బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఇప్పటికీ ముందడుగు పడలేదు. ఆర్థికంగా ఆమోదయోగ్యం కాదన్న నెపంతో దీన్ని పక్కన పెట్టేశారు. ఇటీవల కాజీపేటలో రైల్వే వ్యాగన్ రిపేరింగ్ వర్క్షాప్ పనులు ప్రారంభమయ్యాయి. కానీ వరంగల్ లోక్సభ స్థానం పరిధిలోని ప్రజలు 40 ఏళ్ల కళ అయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ మాత్రం కనుమరుగైంది. మహబూబ్ నగర్, నల్గొండ, చేవెళ్ల, నాగర్ కర్నూలు లోక్సభ స్థానాల్లో సాగునీరు అందించాలనే లక్ష్యంతో తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా నిధులు సాధన డిమాండ్పై ఎక్కడ చర్చ జరగడం లేదు. ఐటీఐఆర్ను గత ప్రభుత్వం డీసీఆర్ సమర్పించలేదన్న సాకుతో కేంద్ర ప్రభుత్వం 2022లో రద్దు చేసింది. రాష్ట్రానికి కావాల్సిన హక్కులు, ఆర్థిక అవసరాలను తుంగలోనే తొక్కేసి వ్యక్తిగత ఎజెండాలపైన పార్టీల చర్చలు నడుస్తుంది. ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే, ఎన్డీఏ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు లాగేసుకుంటుందని, మెడలో పుస్తలు అమ్మి వేరే వర్గానికి పంచిపెడుతుందని ఎన్డీఏ విమర్శిస్తుంది. ఇదిలా ఉంటే బడేబాయ్ మోడీ, చోటేబాయ్ రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణపై కుట్ర చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విభజన హామీలపై మాట్లాడడం ప్రధాన పార్టీలు అన్నీ మర్చిపోయాయి. రాష్ట్ర అభివృద్ధిని ఉద్దేశించి ప్రత్యేక హోదా హామీని పార్టీలు అన్నీ విస్మరించాయి. సాగునీటి సమస్యలను పూర్తిగా పరిష్కరించే పోలవరం ప్రాజెక్టులకు కావాల్సిన తొలిదశ నిధులు రాబట్టడంపై ఏ ఒక్క పార్టీ కూడా స్పందించడం లేదు. విశాఖ రైల్వే జోన్, అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనుల వైపు అడుగులు పడడం లేదు. కాకినాడ లోక్సభ స్థానంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కావాల్సి ఉంది. ఇక్కడ అదే పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి పార్టీలు వ్యక్తిగత దూషణపై ఎక్కువ శ్రద్ధ చూపాయి. కానీ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలలో పార్టీలన్నీ కూడా జాతీయ అంశాల చర్చకు వస్తే ఏకమవుతాయి. కానీ ఆ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో లేదు. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలని ఆశిద్దాం.